ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకముగా దేవుని వాక్యము ఈ ఉదయకాలము మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పరిండి ఉన్న స్థలమును చూచి. ఇక్కడ దేవదూత చెబుతున్నారు, ఉదయమే తెల్లవారక మునిపే చాలా రాత్రి ఉండగా యేసు ప్రభు వారు సమాధి చేయబడిన చోటుకు వచ్చి సమాధి మీద రాయి పొర్లించటం చూసి వారు చూస్తున్నప్పుడు ఆ రాయి మీద దేవదూత వారు నిలవబడి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా లెగిచి ఉన్నాడు. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయన ఎప్పుడో లెగిసి ఉన్నారు. ఆయన ఇంకనూ కొందరు ఎక్కడ వెతుకుతున్నారంటే మృతులలో. ఆయన మృతులలో లేడు, ఆయన చెప్పినట్లు 3వ దినాన లేచాడు. ఇంకనూ కొన్నిసార్లు మృతులలో వెతికినట్లు లోకములో వెతుకుతున్నటువంటి అనుభవం, ఎక్కడో ఏదో ఆలోచన చేసేటువంటి అనుభవం. వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, ఆయన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో ఆయన లెగిసి ఉన్నారు, ఆయన లెగిసే ఉన్నారు. కొరింథీ సంఘముతో 1 కొరింథీలకు రాసిన పత్రికలు 15వ అధ్యాయం 20వ వచనములో, ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నారు. మృత్యుంజయుడై, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ ఉజ్జయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచినవాడు. వాక్యము చదివిస్తున్న మాటలు. ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడినటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంకను మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 4వ వచనములో, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారముగా 3వ దినాన లేపబడినట్లుగా రాయబడింది. ఆయన మృతుడు కాదు, ఆయన పునరుద్ధానుడు. పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభు చెప్పినట్లుగా ఆయన వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు, ఆయన లేఖనములు చెప్పబడినట్లుగా 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఆయన ఇంకా మీరు మరణములో కాదు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. పునరుద్ధానములో వెతకాలి, పునరుద్ధానములో మనము దేవుణ్ణి ఆయన చూడాలి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 10వ వచనములు చదివితే, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళుచున్న వారు అక్కడికి వెళ్ళి చూసిరని వారికి తెలియజెప్పుడి, మేము చూశాము అని చెప్పమని చెప్తున్నాడు. భయపడొద్దు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన మరణించి పునరుద్ధానుడే 3వ దినాన లెగుస్తారని చెప్పిన దేవుడు. గలిలయకు వెళ్ళి చెప్పండి. శ్రమ పడ్డాడు, రక్తమును కార్చాడు, శరీరాన్ని అప్పగించుకున్నాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచాడు. 28:2లో కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటున్న మాటలు, 28 మత్తయి సువార్తలో 2, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉండి, అప్పుడు మహాభూకంపము కలిగెను. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ దూత స్వరూపము, ఇదిగో మనము ఆ వస్త్రములు హిమము కంటే తెల్లగా కనపడుతున్నటువంటి విషయములో అతనికి భయపడకునని ప్రతి విషయములో కావలి వారు వణికి, ఇదిగో వారు చచ్చిన వారి వలె నుండిరి రాయబడిన మాట. ఎందుకంటే అనేకుల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. పునరుద్ధానం ఆయన ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు లేఖన మధ్య చెప్తున్న మాట, ఆయన లేపబడి ఉన్నాడు. ఇంకా మృతులలో మనము వెతకకూడదు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడో లెగిశాడు. ఆయన పునరుద్ధానుడు. రోమపత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనములో మీరు చదివితే,
యేసుక్రీస్తు దాసుడగు అపోస్తుడగు నుండినట్లుగా పిలవబడిన ప్రతి విషయములో ఆయన చెబుతూ, యేసుక్రీస్తు యొక్క దాసుడుగా అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నేను పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటన చేస్తున్నాను. సెలవు వేయబడిన క్రీస్తుని ఇదిగో ప్రకటన చేసి పునరుద్ధానమును జీవమును ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నామని ఆ పునరుద్ధానమును గురించి చెబుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రికలు 15వ అధ్యాయము 13వ వచనం, మృతులలో పునరుద్ధానమును లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అక్కడ మనం గమనిస్తే మృతులలో పునరుద్ధానములు లేకోకుండా ఉన్నట్లయితే క్రీస్తు కూడా లేపబడడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన కొరకు వెలకట్టాడు ఆయన. అప్పటి వరకు ఇక ఆదాము ద్వారా కలిగినటువంటి పాపము, యేసుక్రీస్తు శిలువ మరణంలో పాపం అక్కడి నుంచి ప్రతి మానవాళి యొక్క పాపమునకు వెలకట్టాడు ఆయన. ఇప్పుడు పునరుద్ధానుడే లేచాడు. మీరు బాగా గమనించాలి. యేసునొద్దకు వచ్చి ఎంత ఘోర పాపమునైనా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే వారిని అక్కడి నుంచి ఆ పాపమును కొట్టివేసి వారు కూడా దేవుని సన్నిధిలో నూతన సృష్టిగా మార్చబడతారు. మొదటిగా శరీర సంబంధముగా నూతన సృష్టిగా మార్చబడతారు. మరణం అయిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధానములో కూడా లెగుస్తారని వాక్యం చెప్తున్నమాట. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభు చెప్పారు. అందుకని ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధిలో మనం ఆయన ఎవరనంటే పరిశుద్ధుడు, సజీవుడు, పునరుద్ధానుడు, సర్వశక్తిమంతుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. వాక్యము చెబుతున్న మాట 15వ అధ్యాయం 14వ వచనంలో కొరింథీయులకు రాసిన 1 పత్రికలో, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము, మా విశ్వాసము వ్యర్థమే అని చెప్తున్నారు. ఈ మాటలు అర్థమవుతుందా మీరు? క్రీస్తు లేపబడని ఎడల, లేకపోతే మేము ఇంత చెప్పిన ప్రయాస వ్యర్థమే. లేపబడి ఉన్నాడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడే లేచాడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడే లేచాడు కాబట్టి, రోమా సామ్రాజ్యం అంతా కూడా ఆయన కనులారా చూసి ఇదిగో ఆయన సెలవు వేసినటువంటి అనుభవాల్లో ఉన్న అందరూ చూస్తూ ఉండగానే ఆయన పునరుద్ధానుడే లేచినటువంటి సంగతి మేము విశ్వసిస్తున్నాం. ఆయన పునరుద్ధానుడు అని మేము చూసాము కాబట్టి మేము ప్రకటన చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం. యేసునొద్దకు వచ్చిన వారి జీవితాలు కూడా పాత జీవితాలను విడిచిపెట్టి పరిపూర్ణమైన జీవితాలుగా మార్చడానికి ప్రభు ఆయన కృప చూపిస్తాడు. అదే ప్రకటన చేస్తున్నాడు అక్కడ పౌలు గారు. ఇది మేము చూడకపోతే వ్యర్థమయ్యేది కదా ఈ ప్రకటన, విశ్వాసం వ్యర్థమే కదా. ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానుడు. ప్రభుని నువ్వు అడుగు, ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో, ఆ పునరుద్ధానపు శక్తి నీకు కలుగుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయినను వేకువ నాకు లభించినవి ఉండగా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోలేదు నేను. ఏటిని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. 8లోకి వచ్చేళ్ళకి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. చూసారా? యేసు ప్రభు వారి కోసం, పునరుద్ధానుడైన యేసు కొరకు, పునరుద్ధానుడైన యేసు కొరకు ఎలాగంటే సమస్తము నష్టముగా ఎంచుకొని నాకు ప్రభు కావాలి, ఆయన పునరుద్ధానము కావాలి అని తీర్మానం చేశాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతులుగా, క్రీస్తు నందు విశ్వాసము వలన నీతిమంతులు అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిమంతులుగా ఆయన ఎదుట మనం అగపడు నిమిత్తము, ఇదే పునరుద్ధానము. అగపడాలి నీతిమంతులుగా, అగపడాలి నీతిమంతులుగా. వాక్యం అదే చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము కలిగిన అనుభవం లోకములో లాభాలు కాదు, ప్రభు కొరకు నష్టములుగా ఎంచుకొని ప్రభుతో తీర్మానం చేయి. ఎందుకంటే ఆయన మృతులలో నుండి లేచాడు, పునరుద్ధానుడే లేచాడు. పునరుద్ధానుడే లేచినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన మృతుల్లో కాదు, నీ మనోనేత్రాలు వెలిగించు.
యేసయ్య ఎవరంటే పునరుద్ధానుడు. నీలో జీవం కావాలా? ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని నీవు ఆ మాటలు విని ఆ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఆయన లేపే, ఆయన కృపలో స్థిరపరిచి ఆయనతో నిన్ను నిబంధన ప్రకారము ఆయన రాజ్య వారసులుగా నిబంధన చేశారు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకు, ఇవన్నీ నీకు సంభవించును వచ్చును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మీరే ప్రతిఫలం ఇచ్చి పునరుద్ధానమును ఈ శుభవేళ ప్రతి ఒక్కరి మీద పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధానపు యొక్క ఆత్మకార్యములు జరిగించు. నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగా.